హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ సమీపంలో నిన్న అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. మృతుడిని మహమ్మద్ ఇషాక్గా గుర్తించారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న ఇషాక్ తన భార్యతో తరచూ గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. దీంతో ఇషాక్ భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నటువంటి ఇషాక్ను తన భార్యే తరచూ తనతో గొడవ పడుతున్నాడు అనేటువంటి ఈ ఆందోళనతో, భయంతోనో లేదా తనని అడ్డు తొలగించుకోవాలనో, ఇక మీదట గొడవలు జరగకూడదనో భర్తను భార్యే హత్య చేసింది. హైదరాబాద్ భవానీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి భార్యని పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక భర్త డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు.